మామ ఈ మధ్య బిఆర్ ర్యాంక్డ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు, అందుకే ఈసారి సిఎస్ ర్యాంక్ గ్రాండ్ మాస్టర్ పుషింగ్ పక్కన పెట్టి మరి బిఆర్ ర్యాంక్డ్ పెట్టి స్టార్ట్ చేశాను. పీక్ లో అయితే ల్యాండ్ అయిపోయాను. నాకైతే ఇక్కడ P90 అయితే చిక్కింది. నా ముందు అప్పుడే ఎనిమిది అయితే వచ్చేసాడు అనమాట. వాడికి P90 తీసుకొని పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ కొట్టేశాను. వాడికి సోనియా పడ్డది, దిమిత్రి కూడా వేసుకున్నాడు. ఏ మాత్రం లేట్ చేయకుండా వాడిని అయితే ఫుల్ కిల్ కొట్టేశాను. వాడిని కొట్టంగానే మళ్ళీ ఇంకొకటి వచ్చాడు అనమాట. వాడిని కూడా P90 తీసుకొని పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ అయితే కొట్టేశాను. ఇటు సైడ్ రాయానికి ఒక ఎనిమిది కనిపించాడు. స్కోప్ పెట్టి వాడికైతే బాడీ షాట్లు కొట్టి నాక్ చేశాను. కానీ లెఫ్ట్ నుంచి ఇంకొక ఎనిమిది అయితే నన్ను గెలికాడు అనమాట. వాడైతే వాళ్ళ టీమేట్. వాడైతే నైస్ గా మాకు తెలియకుండా రివైవ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాడు. అప్పుడే నా దగ్గర మంటలు అయితే ఉన్నాయన్నమాట. నేను ఏమాత్రం లేట్ చేయకుండా మంటలు అయితే వేసేసాను. అదిగోండి వాళ్ళిద్దరైతే ఆ రాయన్ కాలినారు. ఇంకా నేను నేరుగా రష్ వెళ్ళి వాడినైతే ఒకటి నాకు చేసాను. బ్యాడ్ లక్ ఏంటంటే 2 కిల్లులు పోయాయి మామ. చూసుకోవచ్చు, ఒక కిల్ అయితే ఎత్తేసాడు ఆ పైన ఉన్నాడు. నేను ఎవరబ్బా అని చూసుకునే లోపల ఈ కిల్ కూడా ఎత్తేసాడు. పీక్ పైన ఉన్నోడిని మా టీమేట్ అయితే కొట్టేశాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పీక్ లో ఇంకా ఎనిమిస్ లేరు. అందుకే ఇక్కడ మ్యాప్ ఓపెన్ చూస్తే ఒకే చోట 2 ఇన్ఫినిటీ ఎయిర్ డ్రాప్ అయితే పడతాను. నేనైతే ఇప్పుడు దాకా ఈ ఎయిర్ డ్రాప్ లో లూట్ చేసిందే లేదనమాట. మా టీమేట్స్ చెప్పారు ఇది అన్లిమిటెడ్ గా లూట్ వస్తానే ఉంటదంట. స్టార్టింగ్ లేదో కాయిన్స్ ఉంది, మధ్యలో కేక్ ఉంది, ఇటు పక్క చూస్తే ట్రీట్మెంట్ గన్ ఉంది. కొంచెం సేపు అవగానే మధ్యలో అన్లాక్ పడి కొద్దిగా లూట్ వచ్చింది. నాకైతే డ్రాగ్నో గన్ను కూడా వచ్చింది. మా టీమేట్స్ అయితే చెప్తా ఉన్నారు, అన్న ఇక్కడ సేఫ్ కాదు, వెళ్ళిపోదాం బా, ఖచ్చితంగా ఎనిమిస్ ఫుల్ వచ్చేస్తారని. నేను మాత్రం ఈ ఎయిర్ డ్రాప్ ఏందో నేను కన్ఫర్మ్ గా లూట్ చేయాలి అంటా ఉన్నా. అనుకున్నట్టే ఎనిమిస్ ఒక్కసారిగా వచ్చేసారు. ఫస్ట్ అయితే వెనక నుంచి వచ్చేసారు. చూసుకున్నట్లయితే ముందర నుంచి కూడా ఇంకో టీం వచ్చేసారు. మా ముందరున్న టీం అయితే రష్ వచ్చేసారు అనమాట. ఒకనైతే కొట్టి నాక్ చేసాం. ఇంతలో ఒకడు మాస్టర్ ట్రక్ వేసుకొని నేరుగా మా ముందుకు వచ్చేసాడు. నేను కూడా వెళ్ళి మాస్టర్ ట్రక్ ఎక్కేసాను. మా టీమేట్ కూడా ఎక్కేసాడు. కరెక్ట్ టైం కి భలే వచ్చి సేవ్ చేశాడు మమ్మల్ని. మా టీమేట్ దిగేసి మాస్టర్ ట్రక్ కొట్టేస్తా ఉన్నాడు. సర్లే నేను కూడా దిగేద్దామని దిగితే టైర్ జస్ట్ అలా తగిలింది మామ. హెల్త్ 1కి వచ్చేసింది. ఇంకా హెల్త్ వేసుకుని నేరుగా వెళ్ళి P90 తీసుకుని పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ అయితే కొట్టేశాను. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోకుండా మా టీమేట్స్ కోసం మళ్ళీ ఆ ఎయిర్ డ్రాప్ కాడికే పోయాం అనమాట. ఈసారి అయితే కింద నుంచి పై నుంచి ఆ మూల నుంచి మొత్తం రౌండ్ అప్ చేశారు. నేనైతే ఇందాక నుంచి నాక్ అవుతానే ఉన్నాను. మా టీమేట్ రివైవ్ ఇస్తానే ఉన్నాడు. ఎన్నిసార్లు నాకైనా తెలుసా, మీరు చూసుకోండి. ఈ ఎయిర్ డ్రాప్ దగ్గరే మొత్తం 5 సార్లు నాకైనా. మా బంటిగాడు అప్పటికి రివైవ్ ఇస్తానే ఉన్నాడు. నేను నాక్ అవుతా ఉంటే మంచిగా హెల్త్ వేసుకొని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నా. మళ్ళీ ఒకటే దెబ్బ అనమాట. మళ్ళీ నాకు అయిపోయాను. ఇంకా మా టీంలో ఒకే ఒక ప్లేయర్ మిగిలాడు అనమాట. మనోడు చాలా ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ బతికాడు అనమాట. హెల్త్ చూస్తే 6 వచ్చేసింది. అయినా సరే హెల్త్ వేసుకొని మరి మాకు రివైవ్ ఇద్దామని చెప్పి పీక్ వెళ్తుంటే ఎగ్జాక్ట్ గా అందరు అవుట్ అయిపోయారు అనే మూమెంట్ లో ఒక బాట్ గాడు వచ్చి కొట్టేశాడు. ఈ మధ్య బిఆర్ ర్యాంక్డ్ వీడియోస్ చాలా వరకు తగ్గించా. ఇంకా రోజు ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కూడా రోజు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఇప్పుడే షార్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.